రైట్ ఇక మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇది సాక్ష్యాలు అడుగుతారు, దండిగా సాక్ష్యాలు చూపిస్తాం మేము. ఒకటా రెండో ఉదాహరణ చూపిస్తాను. ఇది ఒక గ్రూప్, ఇది మా బుక్కరాయ సముద్రం మండలంలో ఉంటుంది. ఈ గ్రూపులో 4 పేర్లు ఉన్నాయి. కానీ ఈ ఫోటోలో 1 2 3 4 5 6 7 8 9 10 మంది బొమ్మలు ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న పేర్లు నిజమా, ఈ ఫోటో నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొక వింత చూపిస్తా నేను. ఇవి 2 గుంపులు, ఇవి 2 గుంపులు. ఎవరైనా దగ్గరగా చూస్తే 2 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోటోలు ఒక్కటైనా సంగతి అర్థమవుతుంది. కనీసం పాపం మీరు మనుషులను అటు ఇటు మార్చారు, కానీ చూడండి అక్కడ నాయకులంతా ఒక్కరే కనిపిస్తుంది. అక్కడ ఇట్లా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇది మత్స్సుకది పెద్ద ఒక బండలు ఉంది నా దగ్గర. ఇది చూడండి, ఇదైతే మరి అన్యాయం. ఇది అసలు మనుషులు కూడా మార్చలే, వెనక ముందు కూడా మార్చలే. ఇక్కడేమో 5 పేర్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 మంది మనుషులు ఉన్నారు. ఇక్కడ అంతే, ఇక్కడ 6 పేర్లు ఉన్నాయి, 9 మనుషులు ఉన్నారు. సేమ్ ఇట్లాంటి కొల్లలుగా చూపిస్తాం మేము. కానీ ఈ రోజున ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మేట్లు మొత్తాన్ని మార్చేసి మీకు సంబంధించిన వాళ్ళతో నింపారట. తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళతో నింపారట మేట్లందరినీ కూడా. ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే చాలా ఆఖరి కలెక్టర్ గారు పాపం జీతం తక్కువ అంటా ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లో కోపం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. సిద్ధపడండి. ఈ రోజున నిజాల నిగ్గు తీర్చడం కోసం వాళ్ళు కూడా మార్చబడ్డారట. మీ మీద అలిగేషన్ ఉంది, మాస్టర్లలో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు అంత లెక్క అని. దానికి పైనుంచి కింది వరకు కూడా ఉంది అని జనం మాట్లాడుకుంటా ఉన్నారు. చివరికి మొన్న ఒక సంఘటన జరిగితే బుక్కరాయ సముద్రం ఎండిఓ గారు నేను ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పారు. ఏం ఎంక్వైరీ చేస్తున్నారో ఏమొస్తున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ. కానీ కలెక్టర్ గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు ప్రభుత్వానికి తెలియజేయండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఇటువంటి దుర్మార్గమైన శ్రామికుల శ్రమను దోచుకునే సంఘటన పైన ఎంక్వైరీ జరగాలి. ప్రజలకు నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కష్టపడే వాళ్ళ కోసం పని లేని కాలంలో పని పెట్టే విధంగా ఏర్పాటు చేశారో, ఆ కార్యక్రమం మీద, ఆ ప్రోగ్రాం మీద నమ్మకం కోల్పోకుండా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోయేదాకా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది. కానీ ఇక్కడ మీ కూటమి, మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళ చేతివాటం ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. అంతేకాదు సుమా, పాత పనులకే కొత్త విధంగా దానికి చెక్కి అన్నిటికీ అది కుంటలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక వాటిని కొత్తగా బిల్లులు చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని పరిశీలించాలి. ఊరికే తూతూ మంత్రంగా నడితే కాదు. లేకపోతే బుక్కరాయ సముద్రం అట్లాగే నా సింగనమల నియోజకవర్గంలోని మండలాల్లో ఖచ్చితంగా ఆఖరికి ప్రజల పక్షాన అన్ని విషయాల్ని కూడా నిగ్గు తేల్చే కార్యక్రమాన్ని చేపడతామని మీకు తెలియజేస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ సహాయ సహకారాలు కావాలా, పోలీసు వాళ్ళది కూడా. ఎందుకంటే ప్రజల సొమ్మును రక్షించడం కోసం, ప్రభుత్వ సొమ్మును కాపాడడం కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ రోజున అక్కడక్కడ కూర్చుని మాట్లాడుతాను. నేను సింగనమలకి వెళ్ళా. సింగనమల్ల కూర్చునేవంటే మీరు ఏం చూశారు సార్? అసలు మీరు వాడికి వెళ్ళండి, అసలు తెలుస్తుంది మీకు. పనిచేసే వాళ్ళు ఎవరో, డబ్బులు వచ్చేది ఎవరికో, ఎవరికి ఎంత పోతుందో అర్థం కావడం పరిస్థితుంది. మీరన్నా పట్టించుకోరా అని ప్రజల యొక్క పక్షాన వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా సంఘాలని కలుపుకొని ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న